జై శ్రీరామ్, జై బీజేపీ. అమ్మలు నమస్తే. గుర్తుంది కదా 13వ తారీఖు మే. ఎంత ఎండలు మండినా కానీ మీకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలి. 5 ఏళ్ళు మిమ్మల్ని ఎవరైతే పాలించడానికి వస్తారో వాళ్ళను మీరే దగ్గరుండి సుధరాయించుకోవాలి. వాడెవడో వచ్చి మిమ్మల్ని పాలించేదేంది? వాడెవడో వచ్చి మనల్ని ఏలుడేంది? రజాకార్ల పాలన ఎందుకు ఇంకా మనకు? అందరినీ తరిమేయాలే. ఈరోజు నేను చెప్తున్నా, మన హైదరాబాద్ నియోజకవర్గంలో నుంచి నేను ఇక్కడ నిలబడ్డదెందుకు? మీకోసం కాదు, మీకోసమే కదా. మీకోసం నేను అన్నిటిని వదులుకొని మీకోసమే ఇక్కడ నిలబడ్డా. మీరు నన్ను గెలిపించండి, ధర్మాన్ని నిలబెడతా. నేను రజాకార్లను నిలగొడదాం. 40 ఏండ్ల నుంచి కంచు కోటలేక కట్టుకొని ఉన్నారు. ఏమన్నా చేసిండ్రా? ఓట్లు అడుక్కుందామని పోయినా 2 నిమిషాలు కూడా ఉండబుద్ధి అవుతలేదు అక్కడ. మురికి, కంపు, దుర్గంధం. అమ్మమ్మమ్మమ్మ 2 అడుగులు వేస్తేనే వాకరు వచ్చినట్టు అవుతుందమ్మా. అట్లాంటిది ఆ బస్తీలల్లా చిన్న చిన్న పోరగాండ్లు, వాళ్ళ తల్లులు, కడుపుతోనున్నోళ్ళు ఎట్లుంటున్నారు అసలు? 40 ఏండ్లు చేతిల పాలనుంటే గిట్ల నవలు చేసేది. మంచిగా చెయ్యాలి కదా గింతనన్నా. సరే, వాళ్ళ మతపోళ్ళకి అన్నీ చేసుకున్రేమో. అరే, మతం ఏందయ్యా పాలన కాడా? నీ చేతిల పదవున్నది, ఉన్నదా? చేయాలి కదా. ఓట్లు అడగని ఇంకే గంతన కష్టమా మన బతుకులంటే? ఇక వద్దు. నాకు అప్పుడు అనిపించింది నేను ఖచ్చితంగా గెలవాలి, నేను గెలుస్తేనే మీ బతుకుల్ని నేను మారుస్తా. 40 ఏండ్ల నుంచి మీకున్న సంఖ్యలను నేను విడగొడతా. నేను చెప్తున్నా మళ్ళా కూడా మీకు ఖచ్చితంగా 13 మే రోజు మీరు ఓట్లు గుద్దుండి. నేను ముస్లింల ఓట్లు కూడా వేసుకుంటా, కానీ వాళ్ళకేం చెయ్య. యాది పెట్టుకోండి అమ్మలు. మీరందరూ మనకి ఎవరికి ఓటేయాలో తెలుసు కదా. మనకే ఓటేయండి, నన్నే గెలిపియండి. నన్ను గెలిపిస్తే ధైర్యంగా మీరు బతకొచ్చు. ధర్మాన్ని 4 పాదాల మీద నేను మళ్ళీ నిలబెడతా. స్త్రీ శక్తి కోసం ఈరోజు మోడీ గడ్డ మీద కూర్చొని మన కోసం కొట్లాడుతుండు, మనని పాలిస్తుండు. ఢిల్లీ సుల్తాన్లు అందరు నిలగొట్టి ఇప్పుడు మనం కూస్తున్నాం. శ్రీరాముని రాజ్యం ఇది, మనం ఏలుకుందాం. ఈడ కూడా ఇంకెవరో ఎందుకు, మనమే ఉండాలి. చూసిండ్రు కదా గుళ్ళు కట్టినాం. కరోనా వచ్చినప్పుడు మీరందరికీ గుర్తుందా? తల్లెల మీద డప్పు కొట్టినాం, కరోనాని తరిమి కొట్టినాం, అవునా? దీపాలు పెట్టినాం, హెలికాప్టర్ల పువ్వులు ఇసిరినాం. ఇన్ని గానం చేసి కదా మన మోదీ మనమందరము పానాలు ఓగొట్టుకోకుండా మనందరిని చేతిలో పెట్టి సాదుకున్నాడు, అవునా కాదా? ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, మనం ఎంత పుణ్యం కట్టుకుంటే, ఎంత అదృష్టం చేసుకుంటే మోదీ మనకు ప్రధాని అయిండు. అట్లాంటి ప్రధానికి మనం ఇంకా చాలా సీట్లు బహుమానం ఇస్తే మన దేశం ఎంత గొప్పగా అవుతుంది. పరదేశం వాళ్ళందరూ పారిపోతారు, ఉరుకుతూ పోతారు. అందరిని చురికిచ్చి దేశం ఖాళీ చేస్తాడు మోదీ. చూడండి, మళ్ళీ చెప్తా నేను. మొత్తానికి నేను చెప్తుంది తెలుస్తుంది కదా, ఎవరి కోటేయాలో తెలుస్తుంది కదా. గుద్దండి నాల్ది. అన్ని ఓట్లు మనకే పడాలా. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవాలా. మన రాజ్యం రావాలా, రామరాజ్యం రావాలా. జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు అరవాలా. సరే, శ్రీరామనవమి కదా, నేను బాణం ఇసురుతా. చూడండి ఎట్లా బాణం ఇసురుతా. నా బాణం ఇసురు కానికి వాడు అక్కడ ఇంకా మళ్ళీ వెనక్కి కూడా రాకూడదు. రాముని పాటతోన మనం ఈ ఎలక్షన్లల్లా మనమే గెలవాలని సుధరాయించుకుందాం. పాట పాడతా మీకోసం. రామ 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 రామ. ఓఫో, పర్ఫార్మెన్స్ మస్తు అయింది కదా. ఎంత సఫోకేటింగ్ ఉంది తెలుసా ఇట్లా ఉండడం. ఆమె
ముస్లింలతోన ఓట్లు తీసుకోదంట. నాకు నవ్వొస్తుంది అసలు. మతాలతోనే రాజకీయం చెయ్యదంట, ధర్మం కోసమే వచ్చిందంట, అందరికీ సేవ చేయడానికి వచ్చిందంట. కానీ ఆమె చేసే పనులు ఎట్లున్నాయి మీరు గమనిస్తుండ్రా? ఏడవైనా జై శ్రీరామ్ అనకుండా ఏమైనా చేస్తుందా ఆమె? ముస్లింల కోసం అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా, ఏండ్ల నుంచి నేను సేవలు చేస్తున్నా అంటుంది. ఏం సేవలు చేసింది చూపించుకోమనొచ్చు కదా. ముస్లింలకి కడుపులు చేసిన అంటది. ఏం కడుపులు చేసిందో రయ్యా అసలు. ఏమున్నాయి ఆమె అన్నీ చెప్తుంటే. ఈరోజు ఆమె ఎన్నికలు వచ్చిన తర్వాత రాజకీయాలలో నిలబడదా, గెలవదా తెలియదు. కానీ దునియా మొత్తం మీద ఏకైక ద ఓన్లీ బెస్ట్ ఎవర్ కమీడియన్ అయితే అయ్యిందబ్బా. ఇది మాత్రం మనందరం ఒప్పుకుంటాం కదా. వెరిఫైడ్ కమీడియన్ అయిపోయింది ఆల్రెడీ ఆమె. సో అది ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైంది. అర్థం కాదా మరి? ఎవరైనా అంటే ఎవరు పడితే వాళ్ళైతే చెయ్యరు కదా. మంచిగా పోతున్న ఏరోప్లేన్లో వాటర్ బాటిల్ పంచడము, అవునా కాదా? పిల్లలకు టోపీలు పెట్టి నేను గెలిస్తే మీ బతుకులకి ఇట్లా టోపీలు పెడతారా అని సింబాలిక్గా చూపిస్తుంది. నేను మతాలు కులాలని తీయను అనుకుంటేనే ముస్లిం ఓట్లు తీసుకుంటా, కానీ ముస్లింల బతుకులకి ఏం చేయను అని ఆప్కి అదాలత్ లాంటి ఒక గొప్ప ప్రోగ్రాంలా ఓపెన్ అప్ అయిపోయింది. 2 రోజులు అయితే ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె అసలు రంగులు కూడా బయట పడతాయి. అప్పుడు మనం రియలైజ్ అవ్వకపోయినా కానీ అప్పటికే చేతులు దాటిపోవచ్చు పరిస్థితి. ఇఫ్ ఇన్ కేస్ ఆమె గెలిస్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఆమె ఇంతసేపు అంటే వీధులలోకి పోతే మురికి వాసన వస్తుంది, అది ఇది అని ఉంది కదా, అవన్నీ మర్చిపోతుంది. ఫస్ట్ థింగ్ ఈమె ఈ సీటుని తీసుకుపోయి మోదీకి గిఫ్ట్ ఇస్తుందంట. సో దట్ మళ్ళీ మోదీ వచ్చి మన బతుకులను ఉద్ధరిస్తారంట. వీళ్ళకి రైతుల కష్టాలు కనబడవు. మణిపూర్లో మహిళలు ఏడ్చుకుంటా నగ్నంగా నడి రోడ్డు మీద పరుగులు తీస్తుంటే కనబడవు. అప్పుడు స్పందించవచ్చు కదా మరి. అప్పటికి ఈమె రాజకీయాల్లోకి రావాలనే ఒక ఎజెండాతోనే ఉన్నది కదా. అందుకే కదా పే చేసి మరి ప్రతి యూట్యూబ్ ఛానల్ నుంచి దాదాపు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంది. అప్పుడు రాదేంది? రైతుల చట్టాలు అప్పుడు ఏమైంది? ఈమె దేశంలో ముస్లింలు, దళితులు, బహుజనులు అందరికీ జరుగుతున్న దాడికి ఈమె ఏమన్నా స్పందించిందా? మనం ప్రశ్నించుకోవాలి కదా. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఇన్స్టా ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆమె కళ ఇట్లా పొంగి పొర్లుతుందబ్బా. అదేంటో ఈ అన్ని యాప్స్ ఆమె కోసమే సృష్టించారేమో అని అన్నిటికీ ఆమె ప్యాకేజ్ ఇచ్చి కొన్నట్టు ఏడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. కానీ హైదరాబాద్ ప్రజలారా, మీ ఓటుని వినియోగించుకునే ముందు మాత్రం కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుక్కుంటున్న పార్టీలకి, మతతత్వ పార్టీలకు మాత్రం ఓటేయకండి. ఓటు వేసిండ్రు అనుకోండి, ఆ తర్వాత మీకు అసలు భవిష్యత్తు ఉండదు. ఇంకా నేనేం చెప్తా ఆమె గురించి ఇంతకు మించి కదా. సినిమా అర్థమైందా? ఆమె పిల్లల్ని ఇంట్లో కూసబెట్టుకొని చదువు చెప్పిందంట. ర్యాంకులు కూడా వచ్చినాయంట. సరే, వీడి వరకు బాగుందిలేండి. పాపం ఆమెని ఆమె పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేయాలి? ప్రతి విషయంలో ఆమెను టార్గెట్ చేసే కాదు, కానీ రియాలిటీకి కూడా వద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు ఆమె ధర్మబద్ధంగా పాలిస్తే ఆమె పిల్లలు పరీక్షలు రాకపోయినా కూడా, అంటే పరీక్షలు రాయకపోయినా కూడా, జాబులు చేయకపోయినా కూడా జీతం నడుచుకుంటూ వస్తుందా? జీవితం శుభ్రంగా అట్లనే నడుస్తూ ఉంటుందా వాళ్ళది ముందుకి? వాళ్ళకి ఇంకా డబ్బులు వద్దా? అంటే ఇంతకుముందు జరిగిన కోవిడ్ టైంలో జరిగిన స్కామ్ ఉంది కదా, మెడికల్ స్కామ్, ప్రాణాలతో చెలగాటం పడ్డారు కదా. ఇంకా అవి చెయ్యరా? ఆమె గెలిస్తే, ఆమెను గెలిపిస్తే ధర్మం కదా, ధర్మమా కాదా? అదే వాళ్ళు వచ్చినాక ఏమైపోయిందంటే జై శ్రీరామ్ అంటే కూడా భయం అవుతుంది మనకి. గుండె ఇట్లా దడదడలాడుతుంది అన్నమాట. ఎందుకు? బీజేపీ లేకముందు మనం దేవుళ్ళని మొక్కలేమా? బీజేపీ లేకముందు మనం శ్రీరాముని తలుసుకోలేమా? వాళ్ళు వచ్చినాకనేనా? అంటే వాళ్ళు హిందుత్వాకి బ్రాండ్ అంబాసిడర్లా, హిందువులు అందరినీ ఉద్ధరిస్తున్న వాళ్ళ? నాకు అర్థం కాదబ్బా. మాట్లాడాలంటే చాలా పాయింట్లు వస్తాయి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఆమె.
ఆమె హిందూ సనాతన సాంప్రదాయాలకి అతీతంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదంట. కానీ ఆమె కట్టుబొట్టు, ఆమె భాష, వీటన్నింటికి సంబంధించి ఎన్నో వీడియోలు ఆమె త్రూగానే బయటకు వచ్చినవి ఉన్నాయి. జీన్స్ వేసుకున్నది, హెయిర్ మొత్తం లీవ్ చేసుకుంది, మంచిగా డాన్సింగ్ ఇన్ ద ఎయిర్, ఇట్లా చాలా వచ్చినాయి. అంటే గుర్తు చేసుకుంటుంటే మస్తు నవ్వు వస్తుంది. నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాదు ఆమె వ్యవహారం మొత్తం. కానీ పతంగిని తిప్పి 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 ఈరగొడుతుందంట. ఎట్లా అసలు అంటే ఆమె మనందరినీ ఎట్లా, మనకి లిటరల్గా చెప్తున్నా, మతం పేరుతోటి వీధి నాటకాల బ్యాచ్ ఉంటుంది కదా, పాపం వాళ్ళకి కూడా చాలా సిగ్గుచేటు ఇవన్నీ చూస్తే. సో పబ్లిక్లకు వచ్చి విద్వేషపూరితంగా ఒళ్ళు నరాలు మొత్తం కాషాయం నింపుకున్నట్టు ఒక రకమైన విద్వేషపూరిత, చెప్పాలంటే కూడా ఏం మాట్లాడమన్న బూతులాగా వినిపిస్తున్నాయి నాకు లిటరల్లీ. సో అట్లా చేస్తున్నామే. అన్ని సర్కస్ ఫీట్లను మన ముందు ఇగ్గుతుందంటే ఆమె ఎంత లోపల ఎంత కక్ష కట్టుకుందో కదా అసలు. అమ్మో, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే నాకు స్త్రీ శక్తి, నారీ శక్తి అని మస్తు ఊదర కొడుతున్నది కదా అమ్మ. మా అమ్మమ్మ దగ్గరకు పోయి ఆమె కొన్ని వీడియోలు చూపించిన శాంపిల్కి, అమ్మమ్మ బాగుంది కదా, సాంప్రదాయంగా ఉంది కదా, చూడ ముచ్చటగా ఉంది కదా అని. మా అమ్మమ్మ ఏమన్నది తెలుసా, అవన్నీ విన్నాక, అంటే ఫస్ట్ అటైర్ చూసి అవునమ్మా లక్ష్మీదేవి లాగా ఉంది అనేసి అన్నది. కానీ అది చూసిన తర్వాత మేము మాటలు విన్నాక, మా అమ్మమ్మ అన్న మాట నేను ఈడు చెప్పొచ్చో చెప్పొద్దో తెలియదు, కానీ మా అమ్మమ్మలాగా చాలామంది అమ్మమ్మలకి అనిపించిన ఆశ్చర్యం లేదు. పతివ్రత వెనుకటికి పతివ్రతనంట పాశం వండితే 10 రోజులైనా పాసిపోదంట. ఈమె వ్యవహారం అంతా మా అమ్మమ్మకి అట్లా అనిపించింది అనమాట. భలే ఉంది కదా. నాకు తెలిసి మన భారతదేశపు రాజకీయ చరిత్రలోనే ఈ కైండ్ ఆఫ్ ఎలక్షన్ స్టంట్లు ఎవరు చేసి ఉండరు. ఎంత రాజకీయం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అసలు రాజకీయాన్ని ఎవరైనా నేర్చుకోవాలంటే ఈమె దగ్గర వచ్చి నేర్చుకోవచ్చు. ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయి 3 నెలలు ఉన్నాయి అన్నప్పుడే వచ్చింది, సడన్గా ఊడిపడ్డది, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అబ్బా, అడుగున ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న రాజా సింగ్ అసలు ఎవరీమే, నా ముందులో వచ్చి ఇన్ని కుప్పిగంతులేస్తుందని అన్నాడు. కానీ ఇప్పుడు దూరం ఉన్నోడిని తెచ్చి సంఖ దగ్గర పెట్టుకొని పోతుంది ఇప్పుడు ప్రచారాలకు. మళ్ళా అసలు ఈమె ఆయనకి ఎంత ఇచ్చుకొని ఉండొచ్చు, లేకపోతే ఎట్లా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి బ్లాక్మెయిల్ చేయడము ఇవేం కొత్త కాదు. ఇప్పుడు మనం ఈమెను గెలిపించినాం అనుకోండి, మన కర్మగాలి పైన కూడా వీళ్ళ పార్టీ వచ్చింది అనుకోండి, అంతే, ఇంకా తడిగుడ్డ వేసుకొని కూర్చోవాలి మనం, ఇంకేం ఉండదు మనకి. ఎందుకంటే అసలు ఇంకా ఏం గెలవకుండానే, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండానే, రాజకీయంగా ఆమెకి ఎటువంటి నేపథ్యం లేకుండానే కూడా మేమన్నది ఇది మన చారిటీనా, అందరికీ సేవ చేసుకుంటూ కూర్చొని ఇంకే అని అన్నది. మీరు ఇంకొకటి గమనించిండ్రా, ఆమె పర్ఫార్మెన్స్లో ఎక్కడ పోతే అక్కడ ఆ స్లాంగ్ ఎత్తుకుంటుంది, ఎక్కడ పోతే అక్కడ అనిల్ దాగినట్టు బిహేవ్ చేస్తుంది. కానీ నిజం చెప్తున్నామే, గెలిచిందంటే పత్తా కూడా ఉండదు, మనకు అందదు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఓడిపోయిందంటే అడ్రస్ కూడా ఉండదు. ఏది జరిగినా మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఈమె పర్ఫార్మెన్స్ని బట్టే మనం భవిష్యత్తును కూడా ఊహించుకోవచ్చు. అయినా కానీ మీరు కొత్త నీళ్ళు రావాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి ఈమెని గెలిపించిండ్రు అనుకోండి, నేను చెప్పాలా, అన్నీ నేనే చెప్పాలి మీకైతే. కొంచెం అన్న అర్థమవుతలేదా?